వైకాపా హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై నిరాధార ఆరోపణలు చేసిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు జూదం క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది. విజయవాడ గవర్నర్పేట పాలపర్తి వారి వీధిలోని తన ఇంట్లో క్లబ్ నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. పోలీసుల్ని చూసి పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత లొంగిపోయారు. అలాంటి వ్యక్తిని అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా కుర్చీలో కూర్చోపెట్టుకుని మార్గదర్శిపై బురద చల్లించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిట్టి వాయిదాలు సక్రమంగా చెల్లించని ముష్టి శ్రీనివాసరావు రివర్స్ లో మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో గతేడాది జూలై 20న మార్గదర్శిపై పోలీసులు గుడ్డిగా కేసు నమోదు చేశారు. ముష్టి శ్రీనివాసరావుకు వత్తాసు పలికిన నాటి పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఆయన ఏదో అంతర్జాతీయ స్థాయి ప్రముఖుడన్నట్లుగా రాచమర్యాదలు చేశారు. పక్కనే కూర్చోబెట్టుకుని మార్గదర్శిపై అసత్య ఆరోపణలు చేయించారు. శ్రీనివాసరావు తప్పులపై విలేకరులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేశారు. అలాంటి ముష్టి శ్రీనివాసరావు ఇప్పుడు జూదం నిర్వహిస్తూ పట్టుబడటంతో ఆనాటి ఉదంతాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.